మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి నేతలతో పాటు జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు హాజరు కానున్నారు. ఈ మీటింగ్లో పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ప్రణాళిక రచించనున్నారు. వికసిత భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామ గ్రామానికి తీసుకువెళ్లేలా రంగం సిద్ధం చేస్తున్నారు. అన్ని గ్రామాలను కలుపుతూ యాత్రలను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక విశ్వకర్మ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున డ్రైవ్ చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. దీనిపై ఇవాల్టి మీటింగ్లో చర్చించనున్నారు. మరోవైపు బీజేపీ సభాపక్ష నేతను ఎంపిక చర్చ జరగనుంది. బీజేఎల్పీ నేత ఎంపిక బాధ్యత జాతీయ నేతలు, రాష్ట్ర నాయకత్వానికే అప్పగించారు. ఇక బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి నేతలతో పాటు జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు కూడా హాజరు కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? ప్రియా, బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ మొత్తం పార్లమెంటు స్థానాలు 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు, అట్లనే పార్లమెంటు స్థానాలకు సంబంధించిన ఇన్ఛార్జీలతో ఇవాళ సమావేశం అవుతుంది. ముఖ్య అతిథిగా తరుణ్ చుగ్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు తరుణ్ చుగ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఆయా జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఇట్లా ఇన్ఛార్జీలతోటి పార్లమెంటు స్థానానికి సంబంధించిన అంశాలు, వచ్చే ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ప్రణాళికలు రచించాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఏ అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే అంశాల మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. దాంతోపాటు బీజేపీ ఎల్పీ ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది అంటే 2 సమావేశాలు జరుగుతాయి. ఒకటి బీజేపీ నేతలతో, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో ఒక సమావేశం, అట్లా పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలతో సమావేశం. మొదట సమావేశం ముగిసింది. రెండో సమావేశం కూడా మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా వచ్చే ఎన్నికలకు పార్లమెంటు స్థానాల్లో ఉన్నటువంటి 17 స్థానాలు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో, వికసిత్ భారత్ అనే లక్ష్యంతో బీజేపీ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే 10 సంవత్సరాల కాలంలో తెలంగాణకు ఇచ్చినటువంటి 10 లక్షల కోట్లని బీజేపీ ప్రభుత్వం చెబుతుంది. తెలంగాణకు అనేక నిధులు కేటాయించాం, అనేక అభివృద్ధి పనులు కూడా చేపట్టాం. రైల్వేకి సంబంధించిన అంశాలు కావచ్చు, లేదంటే విశ్వకర్మలకు సంబంధించిన అనేక సామాజిక వర్గాలకు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్గా వాళ్ళకు కొన్ని లోన్ల సౌకర్యం అట్లాంటివి కల్పించాం. ఇట్లాంటివి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నింటిని కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ప్రధానంగా బీజేపీ ఇవాళ సమావేశం ఏర్పాటు చేస్తుంది. దాదాపు 3 ఎస్సీ స్థానాలు ఉన్నాయి, 2 ఎస్టీ స్థానాలు ఉన్నాయి. పార్లమెంటు స్థాయిలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ పార్లమెంటు స్థానాలన్నీ కూడా పార్లమెంటు స్థానాల్లో అధిక మెజారిటీని కైవసం చేసుకోవాలని అయితే బీజేపీ ప్లాన్ చేస్తుంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 119 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. కొన్ని స్థానాల్లో ఘోరంగా ఓటమి పాలైంది. అలాగే 19 స్థానాల్లో దాదాపు 2వ స్థానంలో వచ్చినటువంటి పరిస్థితి. అట్లనే 8 స్థానాల్లో విజయం సాధించారు. మిషన్ 90 లక్ష్యంగా ముందుకెళ్ళినటువంటి బీజేపీ పూర్తిగా విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు. 8 స్థానాలు అంటే గతంలో 4 స్థానాలు ఉన్నాయి 2018 ఎన్నికల్లో. 4 స్థానాల నుంచి 2023 ఇప్పుడు ఎన్నికల్లో దాదాపు 8 స్థానాలకు చేరుకుంది. అంటే గతం కంటే కూడా ఎక్కువ ఓట్ల శాతం ఈ ఎన్నికల్లో సాధించిందని కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక మొత్తం ఓవరాల్గా వచ్చే ఎన్నికలకు పార్లమెంటు సమావేశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏవైతే తెలంగాణ కేటాయించినటువంటి నిధులు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, ప్రజల్లోకి తీసుకెళ్లేందుకైతే ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విమర్శించడానికి ఎలాంటి అవకాశం లేదు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపు 1 వీక్ అవుతుంది. కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి పార్లమెంటు స్థాయిలో బలపడాలనేది అయితే బీజేపీ ప్లాన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.